ధరను 17,000గా ప్రకటించాలని రైతులు దీక్షలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టెంట్ వేసుకుని రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గత ఏడాది 15,000 ధర లభించగా నేడు నిజామాబాద్ మార్కెట్ యార్డులో దళారులు సిండికేట్గా ఏర్పడడంతో 10,000కు మించి పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 17,000 మద్దతు ధర ప్రకటించాలని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మేడ్పల్లి, నిర్మల్, బాల్కొండ, జగిత్యాలలో నేటి నుండి 21వ తేదీ వరకు 5 రోజులు రీలే నిరాహార దీక్ష చేపట్టినట్లు రైతులు చెప్పారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పసుపు రైతు వినోద్ రెడ్డి హెచ్చరించారు. మొదలుపెట్టినటువంటి రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశము పసుపు పంటకు క్వింటాల్కు 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి. 2-3 రోజుల నుండి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో వ్యాపారస్తులు సిండికేట్ గా మారి 10,000, 11,000 ఉన్న ధరను ఇప్పుడు 8,000-9,000కి తీసుకొచ్చారు. మేము ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు 17,000 మద్దతు ధర ప్రకటించాలన్నది మా ప్రధాన డిమాండు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలైనటువంటి కొన్ని దేశాలలో నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటనే ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ ప్రాంత రైతుల ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వం తక్షణమే స్పందించి 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల రైతులు పాల్గొంటున్నారు.